కథ చెప్పుకుందామా? కథ పేరు చూయి పూయి. కథ పేరు ఏంటిది? ఇదేంటిది? అగ్గిపెట్టెలో వీళ్ళు కనబడుతున్నారు కదా రెండు. ఇవేంటి అనుకుంటున్నారు? పుల్లలు. ఎన్ని పుల్లలు ఉన్నాయి ఇందులో? అన్ని పుల్లలు అయిపోయినాయి, 2 పుల్లలు ఉన్నాయి. అవునా? చూడండి, 2 పుల్లల స్టోరీ మనం చెప్పుకుందాం. చూయి పూయి. చూయి మరియు పూయి మంచి మిత్రులు. ఈ చూయి పూయి ఎవరు? స్నేహితులు, మంచి స్నేహితులు. ఇవి కలిసిమెలిసి ఆడుకుంటూ ఉండేవి. అవునా? ఇవి 2 కలిసిమెలిసి మంచిగా ఆడుకుంటూ ఉండేవట. రోజంతా వంటగదిలోనే గంతులు వేస్తూ ఉండేవి. అగ్గిపెట్టె ఎక్కడుంటుంది? వంట రూములో ఉంటుంది. ఎక్కడుంటుంది? వంటగదిలో ఉంటుంది. కాబట్టి ఈ 2 చూయి పూయి 2 పుల్లలు ఆ వంటగదిలోనే, ఆ అగ్గిపెట్టెలోనే ఆడుకుంటూ ఉండేవట. రాత్రి అవగానే అగ్గిపెట్టెలో నిశ్శబ్దంగా పడుకునేవి. రాత్రి కాగానే ఎక్కడ పడుకునేవి? చూడండి, ఎక్కడ పడుకునేవి? అగ్గిపెట్టెలో నిశ్శబ్దంగా నిద్రపోయేవి. ఎందుకంటే మనం రాత్రిపూట ముట్టివ్వము కదా. ముట్టిస్తామా? ఏం పని ఉండదు అగ్గిపెట్టెతో రాత్రికి. తర్వాత రోజు గడుస్తున్నాయి. ఇప్పుడు 2 మిగిలాయి. అలా 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 అగ్గిపెట్టెలో అన్ని పుల్లలు అయిపోయినాయి. ఎన్ని పుల్లలు మిగిలినాయి? 2. చూయి పూయి. అరే, మనము అన్నీ అయిపోయినాయి, మనం ఇద్దరమే ఉన్నాం, ఎట్లా? ఇప్పుడు అవి భయపడుతున్నాయి. రేపు ఆ 2 ఏదో ఒకటి కాలక తప్పదు. ఇప్పుడు మన ఇంట్లో ఒక అగ్గిపెట్టు ఉన్నది, అందులో 2 పుల్లలు ఉన్నాయి. ఏం చేస్తాం? మళ్ళీ తెల్లారి ఇంకొక అగ్గి పుల్ల తీసి ముట్టిస్తాం. ముట్టిస్తామా? ముట్టియమా? మనం ఇద్దరమే ఉన్నాం రోయ్, చూయి పూయి. రేపు మన 2 ఒకటి కాలక తప్పదు అనుకున్నాయి. అనుకుని భయపడ్డాయి అవి. భయపడి ముందు నేను కాల్తాను అని చూయి అంది. ముందు నేను కాల్తాను అని చూయి అయింది. చూయి అన్నది. తర్వాత కాదు, నేను ముందు కాల్తాను అని పూయి అన్నది. వీళ్ళిద్దరు గొడవ. నేను ముందు కాలిపోతా, లేకుంటే నేను ముందు కాలిపోతా అని ఇద్దరు స్నేహితులు అనుకుంటున్నారు. అనుకుంటే మరి ఏమవుతుందో చూద్దాం. అప్పుడు ఇలా చెప్పి పూయి లోపలికి వెళ్ళిపోయింది. పాపం అగ్గిపెట్టెలోకి వెళ్ళిపోయింది చూయి. నేను కాలిపోతాను, పూయి నువ్వు ఉండు మంచిగా, నేనే వెళ్ళిపోతా అని ఎక్కుతున్నా చూడు చూయి పూయి పూయి. అప్పుడు చూయి బాధపడుతూ బయట కూర్చుంది. అయ్యో, రేపు పూయి కాలిపోతుందా, నేను ఒక్కొన్నే అయిపోతానా అనేసి బాధపడుతూ కూర్చుంది పూయి. ఎలా రక్షించాలని ఆలోచించింది. చూయికి ఒక ఉపాయం తట్టింది. ఏం చేసిందో చూద్దాం. అప్పుడు అది ఒక్కో చుక్క నీళ్లు తెచ్చింది. అమ్మా, చూసిండ్రా? నీళ్లు తెచ్చి అగ్గిపెట్టెపై పోయడం మొదలుపెట్టింది. ఒక్కొక్క చుక్క నీళ్లు తెచ్చి దేని మీద పోసింది? రాత్రంతా మొత్తం నిద్ర పోకుండా ఆ అగ్గిపెట్టె మీద నీళ్లు పోస్తూనే ఉంది చూయి. తెల్లవారైంది. అప్పుడే ఎవరో ఒకరు లోపలికి వచ్చారు. అగ్గిపెట్టెని చేతిలోకి తీసుకున్నారు. పూయిని బయటకు తీశారు కదా. అప్పుడు తెల్లవారింది. అమ్మ వచ్చింది. అగ్గిపెట్టె లోపల నుంచి పూయిని బయటకు తీసింది. గీయడం మొదలుపెట్టింది. మనము వంటగదిలో నుంచి ఏమైంది? ఎందుకంటే చూయి అగ్గిపెట్టె మీద ఏం పోసింది? నీళ్లు పోసేసరికి ఏమైంది? అగ్గిపెట్టె నానిపోయింది. ఏమైంది? కానీ అది మండలేదు. అగ్గిపెట్టె తడిసిపోయి ఉంది.
అగ్గిపెట్టె మరియు పుల్లను మూలకు విసిరేశారు. ఇది చూసి పూయి ఎంతో సంతోషపడ్డది. ఎందుకంటే చూయి కాలిపోలేదు కదా, పూయి రక్షించింది కదా. మరుసటి రోజు అక్కడ ఒక లైటర్ ఉన్నది. అది చూసి అవి ఎంతో సంతోషపడ్డాయి. ఇప్పుడు స్టవ్ను లైటర్తో ముట్టిస్తారు, ఇక అగ్గిపుల్లల అవసరం ఉండదు అని. లైటర్తో ముట్టియాము మనం స్టవ్ను. ఈ పూయి చూయి కాలిపోయిండ్రా? కాలిపోయిండ్రా? ఇప్పుడు ఆ రెండు కలిసిమెలిసి ఆడుకుంటున్నాయి, ఎగురుతున్నాయి, నాట్యం చేస్తున్నాయి, జారుతున్నాయి. చూసిండ్రా ఆడుతున్నాయా? చూసిండ్రా ఒకళ్ళకొకళ్ళు ఎట్లా సహాయం చేసుకున్నాయి అవి? అవునా?